10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న IIIT నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు మీరు IIITలో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు చేయొచ్చు అని, వాటికి సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ దాకా చూడండి. మళ్ళీ చెప్తున్నా, స్కిప్ చేస్తే మీకే లాస్ కాబట్టి స్కిప్ చేయకండి. సో ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎవరు అప్లై చేయొచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇండియన్ అయి ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. సో ఈ రెండే అనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా. సెకండ్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి. సో మనకి 27th ఏప్రిల్ నుంచి 20th మే దాకా అప్లికేషన్స్ అనేవి పెట్టవచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయొచ్చు. లేదంటే www.rgukt.in నుంచి కూడా అప్లై చేయొచ్చు. మోస్ట్ ప్రిఫర్డ్ వే అయితే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకో థింగ్ ఏంటంటే అప్లికేషన్కి ఫీ ఉంటుంది అనమాట. 300 రూపీస్ అనమాట నార్మల్గా. కానీ SC/ST వాళ్ళకైతే 200 రూపీస్. ఇంకో థింగ్ ఏంటంటే మీరు అప్లికేషన్ అనేది ఒకసారి కన్నా ఎక్కువ సార్లు కూడా పెట్టుకోవచ్చు. కానీ కన్సిడర్ అయ్యేది మాత్రం ఒక్కసారి. లైక్ ఇప్పుడు మీరు 2 times పెట్టారనుకోండి, సెకండ్ టైం ఏదైతే పెట్టారో అదే కన్సిడర్ అయ్యేది అనమాట. అలా అని చెప్పేసి నేను 2-3 సార్లు పెట్టుకోమని చెప్పట్లేదు. ఒకసారి పెట్టుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి అప్లికేషన్ ఫస్ట్ పెడితే ఫస్ట్ వచ్చిందేమో సీట్ అలా ఏమి ఉండదండి. సో కట్ ఆఫ్ బట్టే ఉంటుంది. ఈ కట్ ఆఫ్ గురించి కూడా మీకు తెలుసుకోవాలని ఉంటే నా ఛానల్లో వీడియో ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ అన్ని చూసుకోండి క్యాస్ట్ వైజ్. అండ్ మీరు అన్ని అప్లై చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు వాటి గురించి కూడా నేను డీటెయిల్గా నా ఛానల్లో వీడియో పెట్టాను, అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి. సో IIITకి అప్లై చేయడానికి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్తో పాటు మీ 10th క్లాస్ హాల్ టికెట్ ఏదైతే ఉందో అది, అండ్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమో. రిజల్ట్స్ అయితే ఎలాగో వచ్చేసింది కాబట్టి ఆ మార్క్స్ మెమో కూడా కావాలి. అండ్ దాంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ OC వాళ్ళు ఎవరైనా EWSకి అప్లై చేసుకుంటే ఏమన్నా చేసుకుంటే త్వరగా చేసి ఆ సర్టిఫికేట్ అప్లై చేయండి అక్కడ. సో దాంతోపాటు మీ దగ్గర ఒకవేళ NCC సర్టిఫికేట్స్ లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదా స్కౌట్స్ ఏమైనా ఉంటాయి కదా, సో ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి, అక్కడ అప్లై చేయండి. మీరు ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేస్తే మీకు అయితే సపరేట్గా వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఏవైతే అప్లై చేస్తారో లైక్ NCC, స్పోర్ట్స్, ఈ సర్టిఫికేట్స్కి ఎక్స్ట్రాగా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, కానీ ఉంటే మాత్రం దాన్ని కూడా అప్లోడ్ చేయండి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు మీ నేమ్ సేమ్ టు సేమ్ ఎలా అయితే మీ 10th క్లాస్ హాల్ టికెట్లో ఉందో అలానే ఉండాలన్నమాట. సో ఇవే అన్నమాట సర్టిఫికేట్స్ మనకు కావాల్సినవి. సో మీరు అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే, సో May 20 దాకా అప్లికేషన్ అనేవి ఓపెన్ ఉంటాయి కాబట్టి May 20 తర్వాత ఒక 2 to 3 వీక్స్లో రిలీజ్ చేస్తారనమాట. సెలెక్షన్ లిస్ట్లో మీ నేమ్ వస్తే సో మిమ్మల్ని అయితే కౌన్సిలింగ్కి పిలుస్తారనమాట. సో కౌన్సిలింగ్కి కూడా సపరేట్గా సర్టిఫికేట్స్ అనేవి కావాలి. ఆ సర్టిఫికేట్స్ ఏంటి మేము ఇప్పటి నుంచే రెడీగా పెట్టుకుంటాం అనుకుంటే నా ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి క్లియర్గా. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.